మార్ముంతా చోట్ చింత అని పూరి అండ్ టీమ్ ని చూసి చెప్పే టైం వచ్చేసిందా? డబుల్ స్మార్ట్ పాటలే కాదు, జరుగుతున్న బిజినెస్ కూడా పాజిటివ్ గానే వినిపిస్తోంది. ఏకంగా పుష్పరాజ్ ముందు లాక్ చేసుకున్న టైంకి ల్యాండ్ కావడానికి రెడీ అవుతోంది డబుల్ స్మార్ట్. ఈ స్మార్ట్ శంకర్ హిట్ సౌండ్ ని డబుల్ స్మార్ట్ రిపీట్ చేస్తుందా? లెట్స్ వాచ్. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకి, పూరి కనెక్ట్స్ కి మధ్య ఉన్న గత ఇష్యూలు పక్కన పెడితే డబుల్ స్మార్ట్ కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి. రామ్ కెరీర్లో మంచి నెంబర్ చూసిన సినిమాగా డబుల్ స్మార్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటుందా? స్టార్టింగ్లో అంతంత మాత్రం బజ్తోనే సాగింది డబుల్ స్మార్ట్ జర్నీ. కానీ పుష్ప 2 రిలీజ్ కావలసిన ఆగస్టు 15 మీద ఖర్చీఫ్ వేసినప్పట్నుంచి క్రేజ్ మొదలైంది. విడుదలవుతున్న పాటలు కూడా సినిమా మీద హోప్స్ పెంచుతున్నాయి. కంటెంట్ కూడా ఇంతే జోరుగా ఉంటే మాత్రం సినిమా క్లిక్ కావడం ఖాయమనే బజ్ స్ప్రెడ్ అవుతోంది. పడ్డ ప్రతిసారి లేవడం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కి అలవాటే. ఈసారి ఆయన లేస్తే సరిపోదు, రామ్ కెరీర్ని కూడా లైన్లో పెట్టాలి. అప్పుడే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. ఫస్ట్ పార్ట్కి ప్లస్ అయిన తెలంగాణ యాక్సెంట్, మాస్ కంటెంట్ డబుల్ స్మార్ట్కి పే చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.